లైఫ్‌లో ఒక్కసారైనా గానీ ఈ ట్రైన్ రూట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియాలో నంబర్ ఆఫ్ ట్రైన్ రూట్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది అసలు హైలైట్ స్పెషల్ అనమాట. ఎందుకంటే ఎక్కువ టన్నెల్స్ ఉన్న రూట్ ఏదంటే ఈ విశాఖపట్నం అరకు రూటు. మనమైతే ఇప్పుడు బొర్ర గుహలు రైల్వే స్టేషన్‌కి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక బొర్ర గుహలు రైల్వే స్టేషన్ అయితే ఇంకా క్రౌడ్‌గా అయితే ఉంది. అసలు బొర్రగోల్ రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్. అసలు అక్కడ క్రౌడ్ అయితే కనిపిస్తుంది దూరం నుంచి. ఇక్కడైతే స్టేషన్ మొత్తం ఎండ కొడుతుందని చెప్పి ఇక్కడ దాకా లేరు. అక్కడ నీడ పట్టున అయితే ఫుల్‌గా ఉన్నారు. ఎక్కువ టన్నెల్స్ ఎందుకంటే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ట్రైన్ రూట్స్‌లలో ఈ ట్రైన్ రూట్ కూడా ఒకటి. టూరిస్టులకి ఎక్కువ వచ్చేది ఈ ట్రైన్ రూట్‌కే. బొర్ర గుహల రైల్వే స్టేషన్ అయితే మనమైతే క్రాస్ అయితే వెళ్ళిపోతున్నాము. బొర్ర గుహలు చూడండి ఫ్రెండ్స్. అసలు బొర్ర గుహలు మనం దాటి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి కూడా టన్నల్స్ బొర్ర గుహలు అని చెప్పి పేరు ఎందుకు పెట్టారంటే ఇక్కడ అన్ని కొండలు గుహలు న్యాచురల్గా ఏర్పడ్డ గుహలు ఉన్నాయి కాబట్టి ఈ బొర్ర గుహలు అనే పేరు అయితే పెట్టారు. ఇంకా మొత్తం అయితే మనం కొండలు గుట్టలు తొలుచుకొని ఈ సొరంగాలు చేసుకొని అయితే ఈ రూట్లో అయితే మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. అడవి చూడండి ఫ్రెండ్స్. అడవి ఎట్లుందో మనమైతే చాలా హైట్లో అయితే ఉన్నాము. అసలు నేను చెప్పలేను ఎంత హైట్లో ఉన్నామంటే అంత హైట్లో ఉన్నాం. పెద్ద కొండ మీద అయితే వెళ్తున్నాం మనం. అసలు హైలైట్ పెద్ద కొండ. అసలు హైలైట్ అసలు కొండలోంచి అసలు సొరంగాల్లోకి దూరిపోయాము. చిన్న సొరంగం ఇది చూడండి ఫ్రెండ్స్. అడవి ఎట్లుందో లోయ ఎట్లుందో చూడండి. ఓ వామ్మో అసలు కొద్దిగా ఈ సొరంగాలు ఏంటి అడవి ఏంట్రా బాబు. ఇంకొక సొరంగం వచ్చేస్తుంది. ఇంకో టన్నెల్లోకి వచ్చేసాము. హైలైట్. ఇదైతే చాలా పెద్ద అడవి ఫ్రెండ్స్. కొండలు గుట్టలు. ఎందుకంటే ఈ అరకు గుహలు దాటాక ఎస్కోట వరకు ఇంకోవరకు కోట అని అంటారు. దాన్ని ఎస్కోట అంటారు. ఆ ఎస్కోట వరకు అయితే ఈ టనల్స్ అయితే చాలా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ టనల్స్ అయితే మనకైతే ఈ రూట్లో అయితే మనకి ఎంటర్ అయిపోతే ఒకటి దాటంగానే ఇంకొకటి ఎక్కువ టన్నల్స్ అయితే ఉన్నాయి. బొర్ర గుహల దగ్గర నుంచి ఈ ఎస్కోట వరకు. అంటే అరకు నుంచి బొర్ర గుహల మధ్యలో 2-3 ఉన్నాయి. మళ్ళీ తర్వాత అరకు అవతల ఒక 4-5 ఉన్నాయి. ఈ తర్వాత యువతల నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూపించాను. ఇది సెకండ్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఎన్ని టన్నల్స్ అంటే అన్ని టన్నల్స్. అసలు హైలైట్ అసలు ఏమైనా ఉందా. ఒక టన్నల్ దాటంగానే ఇంకొక టన్నల్ వస్తూనే ఉన్నాయి. ఇంకోటి వస్తుంది. అసలు ఏమైనా టన్నల్స్ వస్తూనే చూడండి. ఆ టన్నల్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. అసలు కొద్ది పెద్ద టన్నల్స్ లేవు. ఒక్కొక్కటి అయితే చాలా పొడుగున్నాయి. ఒక్కొక్క కిలోమీటర్, ఒక్కొక్కటి 2 కిలోమీటర్లు. అసలు హైలైట్ అసలు. ఇంకా ఈ టన్నల్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉంటుందో. అసలు వామ్మో అడవిలో ఏదో చీకట్లో మనం బొగ్గుబాయిలో పోయినట్టే ఉన్నది అసలు టన్నల్స్ లోపల. సూపరు. అసలు చూడండి ఇంకొక టన్నలు. అసలు మొత్తానికైతే అసలు ఒక టన్నల్ కాటంగానే ఇంకొక టన్నలు. వామ్మో ఇదైతే చీకటి ఉంది. లైట్లు కూడా లేవు ఫ్రెండ్స్ అసలు చీకట్లో. వామ్మో ఇది అసలు పెద్ద బొగ్గుబాయిలో పోయినట్టే ఉంది. లోపలికైతే అసలు ఏం కనిపిస్తలేదు అసలు చీకట్లో. అసలు మామూలుగా లేదు. అసలు ఈ చీకట్లో ఏం జరుగుతుందా అన్నది కూడా చెప్పలేము. అసలు అంత సైలెంట్గా అంత చీకట్లో అయితే వెళ్ళిపోతుంది ట్రైను. హారన్ కొట్టుకుంటూ వాడైతే తీసుకెళ్తాడు ట్రైన్ డ్రైవరు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇంత టన్నల్స్లలో ట్రైన్ తీసుకుపోవడం. జనాలు అయితే మారుస్తున్నారు అసలు ఈ టన్నల్. అసలు వామ్మో ఏమైనా ఉందా అసలు ఈ చీకటి. ఇదైతే 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఈ టన్నల్ అయితే చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది ఈ టన్నల్స్కి చూస్తుంటే. చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే ఇప్పుడు అయితే వచ్చింది. వామ్మో ఇదైతే పెద్ద టన్నల్. దగ్గర 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది ఈ టన్నల్. నేనైతే ఆశ్చర్యపోయాను అసలు ఈ టన్నల్ చూసి. వామ్మో ఏమైనా ఉందా టన్నల్. అసలు ఈ గుట్ట ధరెమ్మటి నుంచి అసలు కొద్ది పెద్ద గుట్ట కాదు ఫ్రెండ్స్. చాలా హైట్లో అయితే ఉన్నాము. అసలు మస్తు హైట్లో ఉన్నాము. వామ్మో ఇంకొక టన్నల్ వస్తూనే ఉంది. ఒకటి దాటంగానే ఒకటి. అసలు వామ్మో ఏమైనా ఉన్నాయి అసలు టన్నల్స్. అసలు హైలైట్ అసలు ఘోరంగా ఉన్నాయి. అసలు ఒక టన్నల్ కాగానే ఇంకొక టన్నల్. అసలు ఇప్పటిదాకా దరిదాపు ఒక 10-15 టన్నల్స్ అయితే దాటిపోయి ఉంటాము. అసలు నేనైతే కౌంట్ కూడా చేయలేకపోతున్నాను. అన్ని టన్నల్స్ వస్తున్నాయి. ఇంకా కొన్ని అయితే నేనైతే మధ్యలో స్కిప్ చేశాను వీడియో తీయకుండా. అసలు ఏం టన్నల్స్ రా బాబు. అసలు చూసి అసలు మనసు అంతా నిండిపోయింది. అసలు వామ్మో ఏమైనా ఉందా. ఇందులో లైట్ కూడా లేవు. ఇందాక దాంట్లో కూడా లైట్ లేవు. నాకు ఎండింగ్ పాయింట్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. అమ్మో భయంకరంగా ఉన్నాయి. లైట్లు లేవు ఏం లేవు. అమ్మో ఏంట్రా బాబు ఈ టన్నల్ రూటు. సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు మస్త్ ఎక్స్పీరియన్స్ అంటే అసలు వండర్ ఎక్స్పీరియన్స్. చెప్పలేనంత ఎక్సైటింగ్ ఉంది నాకైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు చూడండి కొండలు గుట్టలు ఎంత లోయ.
ఇంకా లాస్ట్కి మనం చిమిడిపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. చిమిడిపల్లి రైట్, చిమిడిపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఈ రైల్వే స్టేషన్లో అయితే ఎవ్వరు లేరు ప్యాసింజర్లు. దీన్ని దాటినా కూడా 1-2 మనకి టన్నల్స్ అయితే ఉన్నాయి.
రైల్వే స్టేషన్లు దాటి వచ్చాక నాకు లాస్ట్లో మన ఎండింగ్ పాయింట్లోకి అయితే మనకి చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అసలు ఇదే వాటర్ ఫాల్ ట్రైన్ రూట్లో ట్రైన్కి దగ్గరలో కొండ మీది నుంచి పడే వాటర్ ఫాల్ అయితే ఇది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. అసలు హైలైట్ సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు చూడండి ఫ్రెండ్స్, గుట్ట మీద ఉన్న బండ పై నుంచి పడుతున్నాయి. అసలు హైలైట్. వాటర్ అయితే తక్కువనే ఉన్నాయి అయినా కానీ సూపర్గా ఉంది. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ వాటర్ ఫాల్ ఇది. ఇక్కడ ఫైనల్గా అయితే మనమైతే 21:09 అంటే 9 గంటలకి అయితే మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్లోకి వచ్చి బయటకు వచ్చేసాను. ఈ జర్నీ మనది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. మనం విశాఖపట్నం చేరుకోవడానికి మనకి ఈ టైం అయితే పట్టింది. యాక్చువల్గా రైట్ టైం వచ్చేసి 8:40, కానీ మనమైతే 9కి అయితే వచ్చి చేరుకున్నాము. సో నో ప్రాబ్లం, అంత లేట్ అయితే ఏం లేదు. అయినా కానీ అసలు ట్రైన్ ఎప్పుడో రావాల్సింది, చాలా వరకు లేట్ అయితే వచ్చేసింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.